నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. సో రవి అంత సపోర్ట్ ఉండే, లైక్ ఆన్ సెట్స్ లో మీకు హెల్ప్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మోస్ట్ కోఆపరేటివ్ కో-స్టార్ ఎవర్ వర్క్డ్ విత్. సైలెంటా వైలెంటా రవి? సైలెంట్ ఏం కాదు, చాలా అల్లరి చేస్తాడు. పడచ్చు కదా. లైక్ ఐ సెడ్, చాలా సీన్స్ అప్పుడు కూడా కొన్ని డౌట్స్ ఏమన్నా ఉంటే హీ యూస్ టు హెల్ప్ మీ అవుట్. అండ్ ఇఫ్ నాకు తెలియకుండానే కొన్ని బేసిక్స్ ఉంటాయి. ఇప్పుడు కెమెరా అట్టుంది, చూడాలి, ఇవి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటివన్నీ హీ ఓన్లీ గైడెడ్ మీ. దగ్గరుండి నేర్పించారనమాట. అంటే మనం చేసిన తప్పులు దగ్గరుండి మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళు చేస్తే టైం మళ్ళీ డిలే అయిపోతుంది. టైం డిలే కాదు, వాళ్ళకి నాకు ఎవరు చెప్పలేదు, అట్లీస్ట్ నేనైనా చెప్తే బాగుంటది వచ్చిన వాళ్ళు కదా అంతే. సో ఇంకెవరితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి మీకు ఈ బ్యానర్ లో? శివాజీ గారితో, నందు గారితో ఉన్నాయి. శివాజీ గారు ఎలా ఉండేవారు ఆన్ సెట్స్ లో? చాలా కోపంగా ఉండేవారా, జోయల్ గా ఉండేవారా? అంటే ఆయన వచ్చారా, సీన్ ఫాస్ట్ గా అయిపోయిందా, ఎవ్రీ సెకండ్ షుడ్ నాట్ బి వేస్టెడ్ అన్నట్టు ఉండేది. సో we never had any we had scenes together, dialogues to dialogues చెప్పుకోవడం తప్ప. మాటి డైలాగులు అప్ చెప్పుకున్నారు కానీ కన్వర్సేషన్స్ అవ్వలేదు. అంటే శివాజీ గారు నిజం చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. వన్స్ శివాజీ గారు వచ్చారు సెట్ కి అంటే అందరినీ పరిగెత్తిస్తారనమాట. రెడీ ఎందుకు టైం వేస్ట్ అవుతుంది ప్రొడ్యూసర్ కి? ప్రతి 1 రూపీ కాన్వర్సేషన్ ఇస్ అబౌట్ ద సీన్ ఓన్లీ. సో ఏదున్నా సరే సీన్ కి ముందు కోఆర్డినేట్ చేస్తారు, ఇది ఇలా చేద్దాం, అలా చేద్దాం, నువ్వు ఇటు నుంచి ఇదంతా స్కెచ్ చేసేస్తారు. సో వి డోంట్ వేస్ట్ ఆర్ డూ టూ మెనీ టేక్స్. ఓకే, సీనియరిటీ అంతే. అది మీకు అందరికి బాగా ప్లస్ అయింది అనమాట. 100%. అండ్ అసలు వాట్ ఐ గాట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ ఈజ్ ఆల్సో సంథింగ్ ఎల్స్. అండ్ యాక్టింగ్ వైజ్ కూడా ఒక సీన్ కి అట్లా స్పాంటేనియస్ గా ఇక్కడే ఉంది ఎక్స్ప్రెషన్, ఇట్స్ జస్ట్ కమింగ్ అవుట్ లైక్ దిస్. అంటే మేమన్నా కొంచెం ఇటు ప్రెప్ అయ్యి ఇప్పుడు ఇచ్చేద్దాం ఆయన అలా కాదు. సో ఐ గాట్ టు సీ దాట్. అయితే శివాజీ గారితో యాక్ట్ చేశాను అన్నారు కదా, శివాజీ గారిని కలవక ముందు ఆయన్ని చూసిన ఆన్ స్క్రీన్ సినిమాలు ఏం చెప్పండి ఒకసారి. ఇది నాకు ఫస్ట్ చెప్పింది, మీ ఇద్దరు కాంబినేషన్ అంతా అయిపోయిన తర్వాత తన ఫాదర్ శివాజీ గారు చేస్తున్నారు అని తెలిసింది. శివాజీ గారు నాకు అస్సలు నచ్చరబ్బా అంది. ఎందుకు మగపతి క్యారెక్టర్ ఏంటి అసలు అది ఎందుకు నచ్చకపోవడం? అంతకుముందు నీకు పరిచయం ఉన్నారంటే లేదు, బిగ్ బాస్ నా చిరంజీవి గారిని మోసం చేశారు అంది. ఐఎమ్ బిగ్ ఇంద్రా దగ్గరికి వెళ్ళిపోయారా? మీరు కూడా ఇంద్రా మర్చిపోలేదు. అట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నాకు ఆ రోల్. ఆయన చెప్పారు పోనీ, అసలు ఆయనకి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. సో ఇంద్రాలో చిరంజీవి గారిని మోసం చేశారని అప్పటి నుంచి పగపట్టుకు తిరుగుతుంది అనమాట. అది అలా ఉండే. ఈయననే కాదు, ఇప్పుడు డాడీ మూవీలో ఎవరైనా ఆయన డబ్బులు మోసం చేసిన వాళ్ళు మా జిమ్ కి వచ్చారు ఆయన అనుకున్నాను. పీపుల్ ఇంపాక్ట్ అట్లా క్రియేట్ చేసింది. సో నా ఎక్స్పీరియన్స్ అదే. కాదు, కింద మేమేస్తారు చెప్పలేదా అది సినిమా అని. నిజంగానే అలా ఉండే. అంటే గుర్తుండిపోతాయి కొన్ని రోల్స్, అందుకే చాలా జాగ్రత్తగా చేయాలి రోల్స్ అనేవి. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఆడియన్స్ దట్ ఇట్ విల్ ఎఫెక్ట్ పీపుల్, దే విల్ స్టార్ట్ హేటింగ్ యూ. ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా. చెప్పనంత వరకు అయితే నాకు తెలియదు. అంటే నేను క్యారెక్టర్ నాకు గుర్తుంది, శివాజీ గారు ఎలా పర్ఫార్మ్ చేశారు అని అన్నప్పుడు అవన్నీ నాకు ఇంకా గుర్తుంది. ఇంకా నేను మీరు స్టాప్ చేస్తే బిగ్ బాస్ లో చూసిందో లేదంటే మంగపతి క్యారెక్టర్ కోసమో ఆవిడ అలా బిహేవ్ లేదు. నేను విన్నప్పుడు అంటే యాజ్ ఏ చిరంజీవి గారి ఫ్యాన్ గా నేను ఇంప్రెస్ అయ్యాను అనమాట. అరే నేనన్నా సరే కొంచెం కాంప్రమైజ్ అయ్యాను, ఇవి కదా కట్టిన ఫ్యాన్ అని. తగ్గేవేలే. సో నైస్ అండి, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు. నైస్. సో డాన్స్ నెంబర్ ఉంది, చాలా మంచి హిట్ అయింది. బేసిక్ గా మీరిద్దరు అంటే ఈ డాన్స్ చేస్తారు అనుకో తెలుసు నాకు. మీరు కూడా ఒక డాన్సరా? లేదు, నేను డాన్సర్ని కాదు, బట్ ఒక్కసారి కొరియోగ్రాఫ్ చేస్తే ఐ కెన్ డూ ఇట్. ఐ హావెంట్ పర్టికులర్లీ లర్న్డ్ డాన్స్, బట్ ఐ నో దట్ ఐమ్ అ గుడ్ డీసెంట్ డాన్సర్. ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ ఫినిష్ చేశాను. ఓకే, డిగ్రీ ఆవిడ బీకామ్, అందుకే ఆవిడ కామ్గా ఉంది. కొంచెం టైం ఇస్తే చల్లరైపోతుంది. ఐఎమ్ ఆల్సో బిఎస్సి స్టాట్స్ నాది జనరల్ ఎంపీసీ. Hello everyone, this is Chetan Bharadwaj. Congratulations to Volga Videos for reaching 18 million subscribers. Please do subscribe, share and like.